హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ కోడిగుడ్డు జున్ను ముక్కల కూర. ముందుగా గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని గిన్నె నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. 6 కోడిగుడ్లను గిన్నెలో పగలగొట్టుకొని అందులో పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని స్పూన్తో అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న ఎగ్ మిక్స్ని వాటర్ పోసుకున్న గిన్నెలో పెట్టుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకుని 7-8 నిమిషాల పాటు ఎగ్ మిక్స్ని ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఉడికించుకున్న ఎగ్ జున్నుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు, 1 యాలుక, చిన్న దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం అల్లం ముక్క, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, పావు స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి టమాటో ముక్కలు, ఉల్లిపాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ, టమాటో మెత్తగా మగ్గిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టుకున్న 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాని ప్యాన్లో వేసుకొని పావు లీటర్ వాటర్ పోసుకొని మసాలా గ్రేవీలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మసాలా గ్రేవీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మసాలా గ్రేవీ చూపిస్తున్న విధంగా దగ్గరికి ఉడికిన తర్వాత కోడిగుడ్డు జున్ను ముక్కలను మసాలా గ్రేవీలో వేసుకొని ఒకసారి కలుపుకొని 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే కోడిగుడ్డు జున్ను ముక్కల కూర రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు జున్ను ముక్కల కూర చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కోడిగుడ్డు జున్ను ముక్కల కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.